అందరికీ నమస్కారం అండి. హిమాలయాలలో వెలిసిన అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పబడే జ్వాలాముఖి క్షేత్రాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వము పార్వతీదేవి యొక్క నాలుకబడిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో 9 జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. హిమాచల ప్రదేశ్లో కాంగ్రా జిల్లాలో ఈ జ్వాలాముఖి క్షేత్రం కొలువై ఉన్నది. ఈ క్షేత్రాన్ని అత్యంత మహిమగల క్షేత్రంగా భక్తులు భావిస్తుంటారు. శక్తిపీఠాలలో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న ఈ క్షేత్రంలో ప్రతిరోజు జ్యోతులు ఎలా వెలుగుతున్నాయనే అంశము ఇప్పటికీ కూడా ఒక అంతుచిక్కని మిస్టరీ. ఈ మిస్టరీ తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారికి ఇది ఒక అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఎలాంటి ప్రకృతి విపత్తులకు కూడా ఈ జ్యోతులు ఆరిపోకపోవడము ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ప్రపంచంలో ఏ పుణ్యక్షేత్రంలో కూడా ఇలా నిరంతరం వెలిగే జ్యోతులు లేకపోవటము ఒక గొప్ప విశేషము. జ్వాలాముఖిలో అమ్మవారు జ్వాల రూపంలో ఉండటం వలన జ్వాలాదేవి అనే పేరుతో పిలవటం ఆనవాయితీగా వస్తున్నది. ఇక్కడ కొలువై ఉన్న శివుడిని ఉన్నత భైరవుడు అని పిలుస్తుంటారు. జ్వాలాముఖిలో శివుడు అంబికేశ్వర మందిరంలో కొలువై ఉన్నాడు. జ్వాలాముఖిలో జ్వాలలు ఎలాంటి ఇంధనము లేకుండా ఎలా వెలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవటానికి అనేక మంది శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ ఆలయం యొక్క విశేషాలు విన్న అక్బర్ చక్రవర్తి కూడా ఈ దేవాలయానికి బంగారు గొడుగును సమకూర్చారట. కొంతమంది జ్వాలాముఖిలో వెలిగే జ్యోతులను ఆర్పటానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ జ్వాలాముఖి ఆలయము ఎత్తైన పర్వత ప్రాంతంలో కొలువై ఉంది. కింది నుంచి ఆలయాన్ని చేరుకోవటానికి 200 మెట్లు ఉంటాయి. ఈ ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజు 5 సార్లు హారతిస్తూ ఉంటారు. తొలి హారతి సూర్యోదయ సమయంలోనూ, రెండో హారతి తర్వాత 2 గంటలకు ఇస్తారు. మూడవ హారతి మధ్యాహ్నము, నాలుగవ హారతి సూర్యాస్తమయ సమయంలోనూ, ఐదవ హారతి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇస్తారు. జ్వాలాముఖి క్షేత్రంలో 2 నుంచి 10 ఏళ్లలోపు కన్యలైన ఆడపిల్లలను దేవీ స్వరూపంగా ఎంచి పూజలు చేస్తారు. ఇలా చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందని, దుఃఖ శత్రునాశనం జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. జ్వాలాముఖిలో ఉన్న 9 జ్యోతులను వివిధ పేర్లతో పిలవడంతో పాటు వీటిని పూజిస్తే వివిధ రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.